వజ్ర గ్రౌండ్స్లో 256 అడుగుల రామ్ చరణ్ గారి కటౌట్ అయితే నిన్న దిల్ రాజు గారు రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన ఆయన అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. ఒకటి చిరంజీవి గారికి సంబంధించి, 2 పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి ఆయన ఏం చేశారంటే, చిరంజీవి గారు ఆల్రెడీ ఈ సినిమా అయితే చూశారు, 2 సార్లు చూడడం అయితే జరిగింది. ఇప్పుడే ఆయన నాకు విజయవాడ వచ్చిన తర్వాత కాల్ చేసి చెప్పారు, సినిమా అయితే చాలా బాగా వచ్చింది, సంక్రాంతి గట్టిగా కొడుతున్నామని. ఒకే మాట అన్నారు. సరే ఇట్లా విజయవాడకు వచ్చాను కటౌట్ లాంచింగ్ గురించి. అక్కడ ఉన్నావైతే మన ఫ్యాన్స్కి చెప్పు, సంక్రాంతికి మామూలుగా మనం కొట్టట్లేదు. మెగా పవర్ స్టార్లో మెగాని చూస్తారు, పవర్ని చూస్తారు. మెగా పవర్ స్టార్ని మీరు జనవరి 10 స్క్రీన్ మీద చూసినప్పుడు తన నట విశ్వరూపం చూస్తారు ఐఏఎస్ ఆఫీసర్గా. సో మెగాస్టార్ ఈ రేంజ్ కామెంట్స్ ఇచ్చారంటే సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుందో మనం అర్థమైంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు దిల్ రాజు గారు. అమెరికాలో ఈవెంట్ చేశాం, గ్రాండ్ సక్సెస్. సో ఈ రోజు నిన్న మీరు టీవీలో చూసుంటారు, అక్కడ చూసిన వాళ్ళు అప్పుడు ఎంజాయ్ చేశారు. మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ని బట్టి ఎక్కడ చేసుకున్నామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం. బట్ ఆ ఈవెంట్ మటుకు మామూలుగా ఉండకూడదు. మామూలుగా అంటే ఒక చరిత్ర క్రియేట్ చేయాలి. సో పవన్ కళ్యాణ్ గారు అయితే చీఫ్ గెస్ట్గా రాబోతున్నారని ఆయన అయితే కన్ఫర్మ్ చేశారు. కాకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు పెట్టుకోవాలన్నది పవన్ కళ్యాణ్ గారి డేట్స్ని బట్టి చెప్తామని చెప్పేసి ఆయన అయితే చెప్పారు. ఇప్పుడు విజయవాడ ఈ కటౌట్ లాంచ్ ఈవెంట్కే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కూడా వచ్చిందని చెప్పేసి దిల్ రాజు గారు అయితే ఈ ఈవెంట్లో నిన్న అయితే చెప్పారు ఆడియన్స్తో. ఇక ఇదే కనుక జరిగితే ఓ రేంజ్, ఆల్రెడీ పబ్లిసిటీ అయితే మామూలుగా రాలేదు, నెక్స్ట్ లెవెల్ పబ్లిసిటీ వస్తుంది ఇంకా గేమ్ చేంజర్కి. ఎందుకంటే అబ్బాయి కోసం బాబాయ్ ఏం చేయబోతాడు అన్నది మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ రంగస్థానం సక్సెస్ మీట్కి పవన్ కళ్యాణ్ గారు వచ్చి విశేష్ చెప్పిన సంగతి కూడా మన గతంలో చూసాం. సో ఈ ఈవెంట్ అయితే రాజమండ్రి లేదా విజయవాడలో జరగబోతున్నట్లు మనకైతే సమాచారం వస్తుంది. మోస్ట్లీ జనవరి 4వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండబోతుందంట. ఈ మెగా పవర్ గ్లోబల్ ఈవెంట్ కోసం అయితే అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.